వారణాసిలోని జ్ఞానవాపి మసీద్ దక్షిణ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవడంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే మసీదులో ముస్లింలు, హిందువులు ఎప్పటి మాదిరిగానే పూజలు చేసుకోవాలని స్టేటస్ కో విధించింది. జ్ఞానవాపి మసీద్ కమిటీ పిటిషన్ పై ఏప్రిల్ 30లోగా కాశీ విశ్వనాథ ఆలయం ధర్మకర్తలు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. జ్ఞానవాపి ప్రాంగణంలోని దక్షిణ సెల్లార్లో పూజకు అనుమతిని వ్యతిరేకిస్తూ మసీద్ కమిటీ చేసిన అభ్యర్థనపై జూలైలో తుది తీర్పిస్తామని స్పష్టం చేసింది. జనవరి 31న వారణాసి కోర్టు జ్ఞానవాపి దక్షిణ సెల్లారైన వ్యాస్ జీకా తెహానాలో హిందూ పక్షం ప్రార్థనలు చేసుకోవచ్చని తీర్పిచ్చిన తర్వాత దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. జనవరి 31 నాటి ఉత్తర్వులను ముస్లిం అంజుమన్ ఇంతజామియా మసీద్ కమిటీ అలహాబాద్ కోర్టులో సవాల్ చేసింది. కేసును అన్ని విధాలా విచారించిన కోర్టు ఫిబ్రవరిలో అలహాబాద్ హైకోర్టు వారణాసి కోర్టు తీర్పును సమర్థించింది. జ్ఞానవాపి మసీద్ దక్షిణ సెల్లార్లో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించిన వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లింలు దాఖలు చేసిన ఈ అప్పీల్ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. హిందువులు సెల్లార్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతిస్తూ జనవరి 31న వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మసీద్ కమిటీ వేసిన పిటిషన్ను ఫిబ్రవరి 26న అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. మసీద్ కమిటీ పిటిషన్ను కొట్టివేస్తూ వ్యాస్ జీకా తెఖానా లోపల ఆరాధన ఆచారాలను నిలిపివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1993లో తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అనేక మంది హిందూ కార్యకర్తలు వివాదాస్పద జ్ఞానవాపి మసీద్ స్థలంలో గతంలో ఉన్న దేవాలయాల్ని 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు కూల్చివేశారని సవాల్ చేశారు. కాగా ఈ వాదనను ముస్లింలు తిరస్కరించారు.